హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన అలవాట్లను 7 రోజులలో ఎలా మార్చుకోవాలి అనే టాపిక్ మీద నేర్చుకుందాం. మనం తీసుకునే నిర్ణయాల మీద మనకి ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. అప్పుడే మనకి ఎలాంటి అవరోధాలు ఎదురైనా దానికి ఎదురుగా నిలబడే శక్తి మనకు ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, హోండా కంపెనీకి ఓనర్ అయిన సొచీరా తన చిన్నప్పుడు ఆటోమొబైల్స్ తయారు చేయాలని అనుకున్నాడు. మనం చరిత్రను చూస్తే ఆయన అనుకున్నది సాధించాడు అని అర్థమవుతుంది. కానీ ఆయన అనుకున్నది సాధించడంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటి గురించి మనలో కొంతమందికి మాత్రమే తెలుసు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ గవర్నమెంట్ తన కంపెనీ కట్టడానికి కావలసిన సిమెంట్ను ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడు హోండా కంపెనీ ఓనర్ నిరాశపడకుండా సొంతంగా సిమెంట్ను తయారు చేసే పద్ధతిని కనుక్కున్నాడు. తను అనుకున్న హోండా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మన అనుకున్న నిర్ణయాల మీద నిలబడడం అంత సులభం కాదు, కానీ దాన్ని మనం ఎంత ఎక్కువ పాటిస్తే అంత ఈజీ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మన అనుకున్న జీవితం 7 రోజులలో మారిపోతే ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతం కదా. అలా మీ జీవితం 7 రోజులలో మారిపోవాలంటే ఈ 7 అలవాట్లను మీ లైఫ్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిందే. అదేమిటంటే, పాయింట్ నెంబర్ 1, సూర్యుడు రాకముందే మీరు మీ ఇంట్లో ఉండకూడదు. అంటే వాకింగ్ కానీ వ్యాయామం కానీ తప్పనిసరిగా మీ లైఫ్లో పార్ట్ అయిపోవాలి. పాయింట్ నెంబర్ 2, భయాన్ని వదిలేయండి. స్వామి వివేకానంద చెప్తారు, మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే అని. పాయింట్ నెంబర్ 3, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎప్పుడూ లెక్క పెట్టకు. అలా లెక్క పెడితే నువ్వు దేనిని సాధించలేవు. పాయింట్ నెంబర్ 4, నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా నీ లక్ష్యాన్ని, నీ కర్తవ్యాన్ని మర్చిపోకు. పాయింట్ నెంబర్ 5, నేను పేదోడిని అని ఎప్పుడూ అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతే నిజమైన శక్తి. పాయింట్ నెంబర్ 6, నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది, నీ దగ్గర ఏముంది అనేది నీకు అవసరం. పాయింట్ నెంబర్ 7, లాస్ట్ అండ్ ఫైనల్, నిన్ను శారీరకంగా, ఆర్థికంగా, మేధోపరంగా బలహీనపరిచేది ఏదైనా విషయంతో సమానమని భావించి వదిలేసి అప్పుడు మాత్రమే నువ్వు మారుతావు. నువ్వు మారితే నీ అలవాట్లు మారినట్టే. ఇది ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.